యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజీలో స్థానికులతో కలిసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు యోగాసనాలు వేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పెట్టండి. ఇంకొక చేత్తో చక్కగా పాదాన్ని పట్టుకోండి. రానివారు, వచ్చినవారు లాకింగ్. రానివారు పట్టుకొని ఇలా ఈ కాలు చాపండి సార్. ఇప్పుడు ఏ చెయ్యి వెనక పెట్టారో అటువైపుగా తలని తిప్పుతాం. ఏ చెయ్యి వెనక ఉందో అటువైపే తలని తిప్పండి. గాలి తీసుకోండి, వదలండి, పొట్టకేసి ఒత్తండి బాగా. మీ పేరెంట్స్ ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ, కాబట్టి మరలా చేయండి, మరలా చేయండి, 2-3 సార్లు చేయండి ప్రతిరోజు. తీసుకోండి గాలిని, వదలండి. ముచ్చటగా 3వసారి గాలి తీసుకోండి, వదిలేయండి. తల తిప్పండి నిదానముగా ముందుకి. చేతిని నెమ్మదిగా విడుదల చేయండి. నెమ్మదిగా కాలు చాపండి. విశ్రాంతి. తలను వెనక్కి వాల్చి చక్కగా విశ్రాంతినివ్వండి. మనం నిలబడి చేసాం, కూర్చొని కూడా చేసాం. ఇప్పుడు చక్కగా పడుకొని చేద్దాం. నిదానంగా 2 కాళ్ళని వెనకకు తీసుకుని వెళ్ళి పడుకోవడం. చూడండి, ఈ 2 చేతులు ఉన్నాయా అండి? దీన్ని ఒకదాని మీద ఒకటి జోడించి ముందు పెట్టి నుదురుని ఆనించండి. ఇలా మీ 2 కాళ్ళు ఎలా ఉండాలి అని అంటే, 2 కాళ్ళు దూరంగా చాపి మడాలు 2 ఒకదానికోటి చూస్తున్నట్లుగా ఉంచండి. కాళ్ళని విస్తరించండి. కిందకి పడుకుని పోండి. మొత్తం కింద పడుకోండి. చక్కగా కింద మొత్తం బోర్లంగా పడుకోండి. సరే, మీరు కూడా చేయండి. మీరు కూడా వీడియోలో పడుతున్నారు. వీళ్ళని ఫొటోస్ తీసినప్పుడు మీరు సరిగా కనిపించట్లేదు. మీరందరూ బాగా చేసేవాళ్ళ కనిపిస్తున్నారు. చెయ్యండి. ఎక్కడ కూర్చొని ఉండకూడదండి. అందరూ బోర్లంగా పడుకోండి. మకరాసన, విశ్రాంతి. మకరాసనంలో హాయిగా పడుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ కుడి చెంపన ఆనించండి. మీ 2 చేతుల మీద కుడి చెంపన ఆనించండి. వైట్ షర్ట్ మాసిపోతుందేమో, జుట్టు చెరిగిపోతుందేమో, ముందుకు పడుకుంటే ఇబ్బందిగా ఉంటుందేమో ఆలోచనలు వదలండి. మనం ఇక్కడ వచ్చింది నేర్చుకోవడానికి, 365 రోజులు అదే ప్రక్రియను కొనసాగించడానికి. కాబట్టి చక్కగా చేయండి. సార్, మీరు కూడా చేయండి సార్. నిదానంగా ఇప్పుడు బోర్లంగా పడుకొని చేసే ఆసనాలని సాధన చేద్దాం. సార్, మీరు కూడా అండి. ఎవరు కూర్చుని ఉండకండి. మీరు కూర్చుని ఉంటే వాళ్ళు చెయ్యండి, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు నిదానంగా 2 కాళ్ళను దగ్గరికి జరుపుకోండి. 2 చేతులను ముందుకు చాపేసేయండి పూర్తిగా. భుజంగాసనము. నిదానంగా మీకు బాగా నడు నొప్పిగా అనిపిస్తే మీ 2 చేతులను తలకి ముందుకి కొంచెం వెనక్కి తీసుకుని 2 చేతులు 2 భుజాలకి ఎదురు పెట్టండి. మీకు ఏ విధమైన నడు నొప్పి లేకపోతే ఛాతీకి ఇరుప్రక్కలా పెట్టండి. మీకు నడు నొప్పి ఎక్కువగా ఉంటే మన యొక్క తలకి ఇరుప్రక్కలా పెట్టండి. లేదు, నాకు బాగా నడు నొప్పి ఉంది అని అనుకుంటే తలకి ఇరుప్రక్కలా పెట్టండి. నడు నొప్పి లేకపోతే ఛాతీకి ఇరుప్రక్కలా పెట్టండి. ఇప్పుడు గాలి తీసుకుంటూ పడగ విప్పిన పాము మాదిరిగా కొంచెం తలని పైకెత్తండి. నెమ్మదిగా ఇంకొంచెం పైకి లేవండి, ఇంకొంచెం పైకి లేవండి. అక్కడ ఆపండి. 2 మడాలు దగ్గరగా ఉండాలి. పైకి చూడండి, సర్పం మాదిరిగా. 1 2 3 4 5 నిదానంగా క్రిందకి. విశ్రాంతి. మరలా మకరాసనంలో పడుకోండి. మకరాసనంలో పడుకోండి చక్కగా. మకరాసనంలో 2 చేతులను ఎదురు బోర్లించుకొని చేతుల మీదే మన నుదిరా నుంచి అలా ఒక హస్తం మీద ఇంకొక హస్తం పెట్టుకోండి. విశ్రాంతి. ఒక హస్తం మీద ఇంకొక హస్తం ఉంచి చక్కగా విశ్రాంతి పొందండి. ఇప్పుడు శలభాసన చేస్తాం. శలభము అంటే మిడత.
మిడత ఆకారంలో కాళ్ళను పైకెత్తడం, సైడ్ పొజిషన్స్. రెండు కాళ్ళను కలిపి ఉంచి మీ రెండిటిని కూడా మీ తొడల కిందకి తీసుకువెళ్ళండి. రెండు చేతులని అరచేతులను నేలవైపుగా బోర్లించి రెండు కాళ్ళని నిదానంగా పైకి లేపాలి. ఇలా అలానే ఉండండి. 1 నడుము కండరాలని చాలా కూర్చేటువంటి ఆసనం. 2 3 కాళ్ళు పట్టుకోకూడదు, కాళ్ళు వంగకూడదు. 4 5 విశ్రాంతి. పడుకోండి చక్కగా ముందుకి. చాలా తక్కువ కౌంట్ చెప్తున్నానండి. మనం ఎంత కౌంట్ చేసామనేది కాదు, ఆసనాన్ని మీరు నేర్చుకోవడం ఇంపార్టెంట్. శలభాసన మనకి కింది పొట్టను కూడా తగ్గిస్తుంది. ఎవరికైనా పొత్తు కడుపు ఎక్కువగా ఉంటే ఆ పొత్తు కడుపు కండరాలని కూడా బలం చేకూరుస్తుంది శలభాసన. ఇప్పుడు నిదానంగా శవాసనానికి వద్దాం. నెమ్మదిగా వెళ్ళకిల్లా తిరిగి పడుకోండి. మనందరికీ ఇష్టమైన ఫేవరెట్ పోస్చర్ శవాసన. మీలో ఎంతమందికి ఇష్టం? హ్యాండ్ రేస్ చేయండి. శవాసన ఎంతమందికి ఇష్టమో, శవాసన ఎంతమందికి ఇష్టమో అందరూ చేతులు ఎత్తారండి. అందరూ చేతులు ఎత్తారు.